గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఏలూరు జిల్లాలోని కొండబాగులు పొంగి పొర్లుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో నీళ్లలోకి వరద నీరు చేరుతోంది. కొండబాగులోని జల్లేరు, బైనేరు, పెద్దబాగు, ఎద్దుబాగులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. ముంపు ప్రాంతాల్లోని గూడాలను ఖాళీ చేస్తున్నారు అధికారులు. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, ఎస్పీ బైక్పై ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. పునరావాస కేంద్రాల్లోని బాధితులను పరామర్శించి వారికి అందుతున్న వసతులపై ఆరా తీశారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు కుండపోత వర్షాలకు జంగారెడ్డిగూడెం కరాటం కృష్ణమూర్తి జలాశయం ఉధృతంగా ప్రవహిస్తోంది. వేలేరుపాడు మండలంలో కాజువేల నుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో జనజీవనం స్తంభించింది. నిడదవోలు మండలంలోని ఎర్రకాలువలో చేపల వేటకు వెళ్లే వెంకటేష్ అనే వ్యక్తి మృతి చెందాడు. ఏలూరు జిల్లా ముంపు ప్రాంతాల్లో కలెక్టర్ వెట్రిసెల్వి పర్యటించారు. జోరు వానలు లెక్క చేయకుండా ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు. వరదకు రోడ్లు ధ్వంసమై కారు వెళ్లలేని ప్రాంతాలకు జిల్లా ఎస్పీని తీసుకుని బైక్పై వెళ్లారు కలెక్టర్ సెల్వి. వర్షంలోని బాధితులతో మాట్లాడారు. వారి ముందే అధికారులను వస్తువుల కల్పనపై ఆరా తీశారు. భోజనం, వసతి కల్పనలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం లేకుండా కాపాడాలని సూచించారు. ప్రతినిధి సాగర్ జాయిన్ అవుతున్నారు. సాగర్, కలెక్టర్ వెట్రిసెల్వి బైక్పై పర్యటించినట్లుగా తెలుస్తోంది. నిజంగా చాలా మంచి పరిణామం. ఇలా అధికారులందరూ కూడా ఇలా స్వయంగా వెళ్ళి తెలుసుకుని సమస్యలను క్లియర్ చేసే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ప్రజలకు మంచి జరుగుతుంది. ప్రజలు అభినందిస్తారు కూడా. ఆశించదగ్గ పరిణామం కూడా. ఏంటి, ఎట్లాంటి పరిస్థితి ఉంది? కలెక్టర్ తెలుసుకున్నటువంటి విషయాలేంటి? క్లియర్ చేసినటువంటి అంశాలేంటి? చక్రి, ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి వరద బాధితుల దగ్గరికి స్వయంగా వెళ్లారు. అయితే కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో పెదవాగు పొంగి ప్రవహించడం, రోడ్లు కూడా కొట్టుకుపోయిన పరిస్థితుల్లో కార్లు కొంతవరకే వెళ్తాయని అధికారులు చెప్తున్నా కూడా వినకుండా కార్లు ఎక్కడి వరకు వెళ్తే అక్కడి వరకు కూడా ఏలూరు జిల్లా కలెక్టర్ అలాగే ఏలూరు జిల్లా ఎస్పీ ఇటు ప్రతాప్ కిషోర్ తో పాటుగా వెట్రిసెల్వి ఇద్దరు కూడా యువ ఐఏఎస్, ఐపీఎస్ ఇద్దరు చాలా సాహసంగా బైక్ మీద ప్రయాణించి పునరావాస శిబిరాల వద్దకు చేరుకుని బాధితులకు ఒక ధైర్యం కల్పించే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఈ ముంపు ప్రాంతాల గ్రామాల్లో చక్రి వారు త్వరగా ఇల్లు వదిలి రావటానికి ఇష్టపడరు. అటువంటి జిల్లా స్థాయి అధికారులు, ఒక కలెక్టర్, ఎస్పీ వచ్చి వారిని బతిమలాడి పునరావాస శిబిరాలకి తరలించి అక్కడ వారికి భోజనం, మంచినీరు సౌకర్యం కల్పించారు. వర్షాకాలం అంటే ఈ 2-3 రోజులు ఈ అల్పపీడన ద్రోణి ప్రభావం తగ్గేంత వరకు కూడా ఇక్కడే ఉండాలని వారికి కొంత ధైర్యం కూడా చెప్పడం జరిగింది. వాస్తవం కలెక్టర్, ఎస్పీ రావడం వల్ల వారు ఆ గ్రామాలు వదిలి పునరావాస శిబిరాలకు కూడా వచ్చారనే చెప్పుకోవచ్చు. గత 2 రోజులుగా కూడా ఈ ఇద్దరు యువ అధికారులు కూడా చాలా పనితీరులో కానీ, ప్రజలతో మాట్లాడడంలో కానీ, ముప్పు ప్రాంతాలకు వెళ్లి ఇటు రైతులు, అన్నదాతలకు భరోసా కల్పించడం కానీ, అటు వరద బాధితులకు ధైర్యం కల్పించడంలో ముందు